సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। విజయవంతంగా ముగిసిన కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాలు, 2 మృతి 20 మంది గాయాలు। ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడలా ఎగిరిన కేవీపీఎస్ సామాజిక ఉద్యమ పతాకాలు। నంద్యాల జిల్లా కలుగొట్లలో రాజుకున్న ఫ్యాక్షన్ పూరు, కత్తుల కర్రలతో దాడి, భయం మధ్యన ప్రజానీకం। జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడిన ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి। శ్రమజీవుల చెమట చుక్కకు పాట కట్టిన గాయకుడు కామ్రేడ్ ఆర్య వాసు కేవీపీఎస్ ఆధ్వర్యంలో వాసు వర్ధంతి సభలు। కర్నూలు జిల్లాలో దేవరగట్టు బన్నీ ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది। బన్నీ ఉత్సవంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి 10,000 కర్రలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలియజేశారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ 800 మంది పోలీసులు భద్రత బలగాలను ఏర్పాటు చేసి దాదాపు గొడవలను అరికట్టగలిగాం, కానీ కొంతమంది మద్యం సేవించి అల్లర్లు చేయడం వల్ల 60 మంది గాయపడ్డారని, అందులో 2 మృతి చెందారన్నారు। అందులో ఒకరు తలకు గాయమై మరొకరు హార్ట్అటాక్ వల్ల చనిపోయారన్నారు। అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డామని, వారిని గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు। వచ్చే ఏడాది ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుని గ్రామాల్లో ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి బన్నీ ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా జరిగేలా చూస్తామని వారు తెలిపారు। విజయదశమి రోజు జరిగే దేవరగట్టులో కంప్లీట్ అయింది। సో నిన్న నైట్ 12 గంటలకు మొదలయ్యి ఈరోజు 7 గంటలకి కంప్లీట్ అయింది। దాదాపు 1000 మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేసాము, 10 డ్రోన్స్ ఫ్లై చేసాము। దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాము, దానికన్నా కొంచెం ఎక్కువమే ఈసారి చేసాము। బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ లో 2 చనిపోవడం జరిగింది, ఒకరు హెడ్ ఇంజురీతో, ఒకరు హార్ట్ అటాక్ తో, ప్లస్ నంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు 90 ఉన్నాయి। సో ప్రజలకి ఇంకొకసారి వీఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్ కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్తున్నాం।
థ్యాంక్ యూ. ఇవి ఇట్స్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి. సో మనం చెక్ పోస్ట్ పెట్టాము, ఆఫ్ కోర్స్ కొన్ని సీజ్ కూడా చేసాము. బట్ చాలా మంది క్రాస్ కంట్రీ వస్తారు, అన్నీ ఉంటాయి. అగైన్ యాజ్ ఐ సెడ్, ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి చేసామో దానికన్నా ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనం సీసీటీవీ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మన ప్లాన్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తామండి. ఇది ట్రెడిషనల్ గా జరిగే ఫంక్షన్ కాబట్టి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ పెరగొచ్చో అంత పెంచాలి. మనం ఈసారి దాదాపు 16 విలేజెస్ లో 32 కన్నా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సో కొంతమంది అయితే అవేర్నెస్ వచ్చింది. సో ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. సో ఈసారి కొంచెం అవేర్నెస్ పెరిగింది. నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ ఇంకా మనం అవేర్నెస్ పెంచడానికి చూస్తాం. రైట్, థ్యాంక్ యూ. బన్నీ ఉత్సవం ఏదైతే ఉందో అది పూర్తయింది. ఇలా రాత్రి మొదలైన ఉత్సవం ఈ రోజు తెల్లవారుజామున గ్రామస్తులందరూ ఉత్సవమూర్తులు ఇక్కడ తీసుకొచ్చారు. కంప్లీట్ అయింది, ప్రశాంతంగా పూర్తయింది. మనకి ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ప్రకారము సుమారుగా ఒక 90 మంది వరకు ఇంజరీస్ అయ్యాయి. అందులో ఒక 25 మెంబర్స్కి మెరుగైన వైద్యం కోసము మనం ఆలూరు యాజ్ వెల్ యాజ్ ఆదోని హాస్పిటల్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. మనకి ఇప్పటి వరకు సోఫారు 2 డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. అందులో ఒకరికి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరిగింది, ఇంకోళ్ళు న్యాచురల్ హార్ట్ అటాక్ ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోవడం జరిగింది. సో గతంలో కంటే ఈసారి మనము ఇంజరీ కౌంట్ అనేది తగ్గించడానికి ఏర్పాట్లు చేసాము. ఆ రకంగా కొంతవరకు సక్సెడ్ అయ్యామని మనం చెప్పగలం. సామాజిక మాధ్యమ రథసారథి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం 28వ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా వాడవాడలా కేవీపీఎస్ పతాకాలను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలు బుధవారపేటలో ఉన్న కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో నగర కార్యదర్శి ఎం భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు పతాకాన్ని ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ నగర్ లో మద్దిరెడ్డి అధ్యక్షతన జరిగిన పతాకావిష్కరణలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు జిల్లా నాయకులు టి రాముడు, కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం భాస్కర్, నగర ఉపాధ్యక్షులు రోషి పాల్గొన్నారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో కేవీపీఎస్ పతాకాన్ని సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసహాయం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జయరాజు తదితరులు పాల్గొన్నారు. ముజఫర్ నగర్ లో వార్డు కార్యదర్శి సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యక్షులు రామంజనేయులు పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు చిన్న ఆనంద్, సిఐటియు నగర నాయకులు సుధాకరప్ప, సాయిబాబా, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుస్సేన్ భాషా పాల్గొన్నారు. జవహర్పురంలో కేవీపీఎస్ నగర అధ్యక్షులు రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగర నాయకులు రంగస్వామి పతాకాన్ని ఆవిష్కరించారు. మాజీ నగర కార్యదర్శి విజయ్ నాయకులు నాగరాజు మాట్లాడారు. యూనివర్సిటీ అధ్యక్షులు ఏసురాజు అధ్యక్షతన షరీనగర్, కల్లూరు ప్రాంతాల్లో పతాకాలను సివి వర్మ, ఆనంద్ బాబు ఎగురవేశారు. కౌతాల మండలంలోనే సులేకేరి, రౌడూరు, లింగాలదిన్నె, ఇర్లదిన్నె, బంటకుంట గ్రామాలలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య, కేవీపీఎస్ మండల అధ్యక్షులు మారయ్య, కాటికాపర్ల సంఘం మండల అధ్యక్షులు తాయప్ప, చర్మకారుల సంఘం నాయకులు ఆదాము పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఎన్నే పైకి ఎగరాల ఒక్కొక్కరు కూర్చుంటారా ఆ పచ్చి చూడగానే ఆడబోతున్నాం కలిపేట కదా ఆ జీవం ఆడబోతుంది జిల్లాలను మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా జెండా ఆవిష్కరించుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1998లో జెండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం అక్కడ నుండి ఇప్పటి వరకు ఏదైతే దళిత సామాజిక తరగతికి ఉన్నదో దాదాపుగా 32 కులాలు ఒక కులానికి సంబంధించిన జెండా ఏవీపీఎస్ సురక్షిత ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన. అంటే ఇప్పుడు ఈ సమాజంలో ఉండే వాళ్ళు అందరూ ఎవరికి వ్యక్తిగతంగా ఎరిపే కదా, ఆత్మగౌరవంగా పలకరించాలి, కుల నిర్మాణాన్ని ప్రేమించాలి, ఏ కులమైనా కూడా గౌరవించాలనేది ఆ రోజు
ఈ రోజు దళితమైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా దళితులకు రక్షణ లేకుండా పోతుంది. ఇక్కడ రాష్ట్రంలో చూసినా అట్లే ఉంది, కేంద్రంలో చూసినా అట్లే ఉంది. వివిధ రాష్ట్రాలలో కూడా ఆ విధంగానే ఉన్నాయి. అంటే దళితులు అంటే పూర్తిగా అంతరాంతరంగా ఈ విధంగా మనం అంతేతకు గురవుతూ ఉన్నాం. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి దేశంలోనూ మనకి ఇట్లా ఉన్నాయి. ఇది కావాలనే ఈ రకంగా పాలకులు ఈ రకంగా చేస్తున్నారు మనం. అందుకనే మనం కూడా చదువుతో పాటు విద్యను నేర్చుకొని దాన్ని ఎదిరించడానికి, కుల వివక్షతని వ్యతిరేకించడానికి, దాన్ని రూపు మాపడానికి మనం కూడా ప్రతి ఒక్కరు మనం ఈ కేంద్ర స్థిరావిష్కరణలు ప్రతిమూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదే మిత్రులారా, ఈ రోజు మన సంఘం ఆవిర్భావ దినోత్సవం. మన సంఘం 1998 అక్టోబర్ 2న ఏర్పడింది. 28 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 28 సంవత్సరాల కాలంలో దేశంలోనే మన వైపు మొత్తం సమాజం అంతా తిరిగి చూసేలాగా మనం పోరాటాలు నిర్వహించాం. అనేక రకాల విజయాలు సాధించాం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సమాజంలో కులం కారణంగానే సమాజం రోజు దోపిడీ గురవుతా ఉంది. ఈ కులం అన్నది ఎప్పుడైతే సంపూర్ణంగా నిర్మూలన అవుతుందో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అని చెప్పేసి ఆయన కళ్ళగన్నాడు, కోరుకున్నాడు. కాబట్టి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్నటువంటి ఆశయాన్ని భుజానేసుకొని ఈరోజు సామాజిక ఉద్యమ సారథిగా మన సంఘం కొనసాగుతా ఉంది. మన సంఘం జెండా పైనే 3 లక్ష్యాల రకంగా రాసుకున్నాం. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన అని చెప్పేటువంటి లక్ష్యాలు రాసుకొని ఆ లక్ష్యాల సాధన కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, పట్టణ ప్రాంతాల్లో కొంత మనుషుల మధ్య సమానత్వం కనిపించినా నేటికి గ్రామీణ ప్రాంతాల్లో కనుక వెళ్లి చూస్తే సాటి మనిషినే మనిషిగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ దుర్మార్గమైనటువంటి కుల వివక్షత, అంతరాంతరం అనేటువంటిది కొనసాగుతా ఉంది. కాబట్టి ఎక్కడైతే నేటికి కొనసాగుతున్నటువంటి అంతరాంతరం ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ చైతన్యం చేసి, ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయింది, అయినా కూడా ఇంకా మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలో మీరు ఉండడం దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళకి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అయినా వెనకపోతే ప్రతిఘటన పోరాటాలు సైతం చేసి మనం ఆ రకంగా సమానత్వాన్ని సాధించేటువంటి దిశగా మనం మన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, ఏదో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పెత్తందారులు, భూస్వాములు ఆ రకంగా అంతరాంతరాన్ని ప్రోత్సహిస్తున్నారు, లేకుంటే అసమానత చూపిస్తున్నారు అంటే అది జనరల్ గా పుట్టుకతో వచ్చేటువంటి ఒక దరిద్రం అని చెప్పేసి మనం భావించవచ్చు. కానీ మనం బాగా పరిశీలన చేస్తే వాటిని నిర్మూలించాల్సినటువంటి పాలకులు, వాటిని నిర్మూలించాల్సినటువంటి అధికారులు, వాళ్ళు సైతం ఇప్పటికీ ఈ అంతరాంతరాన్ని ఈ అసమానత్వాన్ని పెంచి పోషించేటువంటి తత్వం ఇంకా చాలా చోట్ల కనిపిస్తానే ఉంది. ఎందుకు అంటే మనం చూసాం, మనం 2013 దాకా ఈ రాష్ట్రంలో దళితులకు అందరితో పాటు బడ్జెట్ లో సమానమైన నిధులు కేటాయించేటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి అనంటే, పాలకులుగా ఎవరున్నా సరే, పాలక వర్గాలు, పార్టీలు కాదు నేను చెప్తున్నది, పాలకులుగా ఎవరున్నా సరే వాళ్లకు దళితులకు ఈ సమాజంలో అందరితో పాటు సమానంగా అభివృద్ధి కావడం కోసం నిధులు కేటాయించాలని చెప్పేటువంటి ఒక ప్రాథమిక జ్ఞానమే లేదు అని చెప్పేసి మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మనం సాధించాం. 2013లో ఆ రకంగా చట్టం వచ్చిన తర్వాత దేశం మొత్తం మన వైపు చూసేటువంటి పరిస్థితి. మరి ఏం చెప్తుందా చట్టం? ఇప్పటికీ మెజారిటీ దళిత వాడలు, అంటే దళిత పేటలు కనుక చూస్తే మిగతా పేటలతో అసమానత్వంగా ఉంటాయి. అక్కడ రోడ్లు ఉండవు, కాలువలు ఉండవు, లేదు మంచినీళ్ళ సౌకర్యం ఉండదు, కరెంటు ఉండదు, లేదు మంచి ఇల్లు సౌకర్యం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఈ రకంగా అసమానత దళిత పేటలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పటికీ ఏ పేటలు చూసినా కూడా దళిత పేటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు అసమానత్వంగా కనిపించేటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తాం. అంతేకాదు ఈరోజు మనం చూస్తాం, దళితులపైనే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే ఆర్థిక అసమానత్వం అనేటువంటి చాలా జటిలంగా ఉంది. కాబట్టి ఇప్పటికీ ఆ సామాజిక తరగతిపైనే గట్టిగా దుర్మార్గమైన హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతా ఉన్నాయంటే వాటిపై తిప్పుకొచ్చేటువంటి పరిస్థితి లేదు, మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. తినడానికి తిండి అనేటువంటి వాడు గట్టిగా తిరగబడేటువంటి తత్వం ఇంకెక్కడి వస్తుంది. అందుకోసమే మనం దాడులు చేసిన పోలీస్ స్టేషన్ లో పోయినా మనం చూస్తూ ఉంటాం, మిగతా వాడిని నిలబెట్టి మాట్లాడితే మిగతా కూర్చోబెట్టి మాట్లాడేటువంటి ఒక. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కలుగొట్లలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వర్గీయులు బ్రహ్మం సుధాకర్ రెడ్డి, గుర్రప్ప శ్రేణితో పాటు మరో 2 మొత్తం 6 మందిపై కత్తులు, కర్రలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడి చేసినట్లు సమాచారం తెలిసింది. తీవ్ర గాయాలతో కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరామర్శించారు. సర్పంచ్ ఎన్నికల దగ్గరకు వస్తుండటంతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతో తమ వైసీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తెలియజేశారు.
మేము మటన్ కోసం రోడ్డు మీద మటన్కి వచ్చినాం సార్. వైసీపీ ఎవరు కనబట్టి కర్నూలు జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ ని ఎమ్మికనూరు ఎమ్మెల్యే బివి జె నాగేశ్వర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కలెక్టర్ తో ఎమ్మికనూరు నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించారు. ఎమ్మికనూరు టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేపట్టాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మికనూరులో టెక్స్టైల్ పార్క్, ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారని చెప్పారు. అలాగే గాజులు తినే ప్రాజెక్టుకు నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని, పశ్చిమ ప్రాంతంలో అధిక వర్షాల వల్ల పత్తి రైతులు నష్టపోయిన నేపథ్యంలో వారికి ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని, అలాగే ఎమ్మికనూరు అన్ని విధాలుగా డెవలప్ చేసే విధంగా చూడాలని ఆయన జిల్లా కలెక్టర్ ను కోరినట్లు వెల్లడించారు. దాంట్లో ముఖ్యంగా మా ఎమ్మికనూరు నియోజకవర్గం జరగాల్సిన అభివృద్ధి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న విషయాలలో కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్కు సంబంధించి ఆ యొక్క ల్యాండ్ ఎలినేషన్ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్లో రానున్న రోజుల్లో ఒక మంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తేవాలని చెప్పి దాని మీద చర్చించడం జరిగింది. అదే రకంగా గాజులు తినే ప్రాజెక్ట్ మాకు వెస్టర్న్ పార్ట్స్లో ఉన్నటువంటి ఏకైక రిజర్వాయర్, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానీ, గేట్స్ కానీ ఇంకా కూడా ఆ యొక్క నిధులను కేటాయించి త్వరితగతిగా ఆ కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పి. మూడవది రైతులకు సంబంధించి ఏదైతే ఈరోజు అధిక వర్షాల వల్ల పత్తి, కాటన్కి సంబంధించిన రైతులందరూ అధిక వర్షాలతో చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. వారికి ఆ రైతాంగానికి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని చెప్పి వాటి మీద కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకుంది. ప్రజా కళాకారుడు, కర్నూలు జిల్లా వాగ్గేయకారుడు, పాటల రచయిత, గాయకుడు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర నాయకుడు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ఆర్ఏ వాసు 9వ వర్ధంతి సందర్భంగా కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ నగర్, బుధవారపేటలోని కేవీపీఎస్ కార్యాలయంలో కేవీపీఎస్ నగర కార్యదర్శి ఎం భాస్కర్ అధ్యక్షతన వర్ధంతి సభలు నిర్వహించారు. ఇందిరాగాంధీ నగర్ లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, టి రాముడు మాట్లాడారు. బుధవారపేటలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనందబాబు, సహాయ కార్యదర్శి పెద్దబాబు మాట్లాడారు. శ్రమజీవుల చెమట చుక్కకు పట్టం గట్టిన మహారచయిత, గాయకుడు కామ్రేడ్ ఆర్ఏ వాసు అని కొనియాడారు. కష్టజీవులు జీవించే ఇందిరాగాంధీ నగర్ లో పుట్టి పెద్దగా చదువుకోలేకపోయిన కష్టజీవుల కోసం, పేద ప్రజల కోసం ఎర్రజెండా సిపిఎం పార్టీ చేసిన పోరాటాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా అనేక రచనలు చేసి ప్రజా గాయకునిగా ప్రజల్లో విస్తరంగా ప్రచారం చేయడం జరిగిందన్నారు. హమాలి కార్మికుల కష్టాలను, చేనేత కార్మికుల కష్టాలను, రజక వృత్తిదారుల కష్టాలను, వెనుకబడ్డ రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం పాలకులు చేసిన నిర్లక్ష్యాన్ని పాట రూపంలో రాసే నిప్పులు జరిగారని, పాటలు ఉన్నంత కాలం వాసు జీవించే ఉంటాడన్నారు. ఈ కార్యక్రమంలో వాసు సతీమణి గాయని ఆర్ఏ సుజాత, ఆర్ మద్దిరెడ్డి, ఎస్ రోషయ్య, అయ్యన్న, విజయ్ కుమార్, సిఐటి నగర నాయకుడు ఎం వెంకటేశ్వర్లు, బికే రామకృష్ణ, స్థానిక వార్డు ప్రజలు, కార్మికులు పాల్గొన్నారు. ఆ రకంగా వాసు భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాటల ద్వారా, తన యొక్క కవిత్వం ద్వారా వాసు చిరకాలం మన మధ్య ఉంటాడు. ఆ రకంగా వాసు పాటలను మనం పాడుకుంటూ వాసు చూపినటువంటి ఎర్రజెండా మార్గాల్లో మనమందరం కూడా పయనించడం, ఆ ఎర్రజెండా చేత పట్టుకొని ప్రజలను కష్టాల నుంచి విముక్తి చేసే ఒక మార్గం దిశగా మనమందరం పోవాలి. ఆ రకమైన కృషి మాత్రమే కన్నటి వాసుకు నిజమైన నివాళి అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆ రకమైన కృషిలో మనమందరం భాగస్వామ్యం అవడం అని చెప్పేసి మీకందరికీ మనవి చేస్తూ కన్నటి వాసుకు జోహార్లు అర్పిస్తూ సెలవు ఇస్తున్నాను. జోహార్ కామ్రేడ్ వాసు, జోహార్ కామ్రేడ్ వాసు, వాసు గారి ఆశయాలను. భగత్ సింగ్, మహాత్మా గాంధీల జయంతి వారోత్సవాల సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నగర కమిటీల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 2వ రోజు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు అబూబకర్, డివైఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు ధనుష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు
ముందుగా భగత్ సింగ్, మహాత్మా గాంధీల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ డివైఎఫ్ఐ నాయకులు పిఎస్ రాధాకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాఘవేంద్ర, నగర కార్యదర్శి హుసేన్ భాషా, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిన ఘనత గాంధీ, భగత్ సింగ్ లదనే. భగత్ సింగ్ 23 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన దేశభక్తుడని వారు కొనియాడారు. వారి ప్రాణత్యాగ ఫలితమే నేడు భారతదేశ స్వతంత్రం అని వారు తెలిపారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని వారు తెలిపారు. జిల్లాలోని మండల కేంద్రంలో యూత్ ఆడుకోవడానికి ఎటువంటి ఆట మైదానాలు లేవని, ప్రైవేట్ మైదానాల్లో, కాలేజ్, స్కూల్ సంబంధించిన మైదానాల్లో ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, యువతకు మానసికంగా ఉల్లాసం, ఉత్సాహం ఇచ్చేదే క్రీడలు మాత్రమేనని ప్రభుత్వం స్పందించి ప్రతి జిల్లా మండల కేంద్రాలలో యువకులు ఆడుకోవడానికి ఆట మైదానాలను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నగర నాయకులు విజయ్, ధను, శ్రావణ్, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు పృథ్వీ, మాజీ డివైఎఫ్ఐ నాయకులు ఆజాద్, విజయ్, సురేష్, గిరి, అలాగే క్రికెటర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడా మైదానాలు మాటలకు మాత్రమే పరిమితమయ్యాయి కానీ ఎక్కడ కూడా నిర్మాణంలో లేవు. అదే మనం కర్నూలు నగరంలో ప్రధానంగా చూసుకుంటే ఉన్నటువంటి మైదానాల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు చొరబడి విద్యార్థులని లేదా యువకులని క్రీడలు ఆడుకోకుండా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కర్నూలులో 3 ప్రధానమైనటువంటి క్రీడా మైదానాలు ఉన్నాయి. ఆ క్రీడా మైదానాల్లో యువకులని ఆడుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అనవసరంగా వచ్చి చొరబడి దాని మీద పెత్తనం చెలాయిస్తున్నారో వారిపైన ఏదైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే యువత మంచి వైపు నడవడానికి అవకాశం ఉండదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ప్రతి మండలానికి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి యువకులు మానసికంగా మంచి మార్గం వైపు నడవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. నా పేరు సాయి, ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు. ఈరోజు కర్నూలు డివైఎఫ్ఐ అట్లాగే ఎస్ఎఫ్ఐ నగర కమిటీల ఆధ్వర్యంలోన ముజఫర్ నగర్లోన క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్కు చాలా మంచి ఆదరణ వచ్చిందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. దాదాపుగా 16 టీములు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికి కూడా మేము డివైఎఫ్ఐగా పిలిపిస్తున్నాము. రాబోయే భవిష్యత్తు భారతదేశ నిర్మాతలుగా ఉండాల్సినటువంటి వాళ్ళు యువత. అట్లాంటి యువత ఈరోజు విడదారిన పట్టేటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ నాయకుల వల్ల, ప్రభుత్వ పాలకుల వల్ల ఈరోజు వాళ్ళ జీవితం దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దుర్భరమైనటువంటి జీవితం గడపడానికి ప్రధాన కారకులు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రస్తుతం పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అందుకోసం అని చెప్పేసి యువత అందరూ మన నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన, రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు పిలిపిస్తున్నాము. అట్లాగే గాంధీ మహాత్ముడు, అట్లాగే భగత్ సింగ్ కలలుగన్నటువంటి సమాజం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం కూడా యువత పైన ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడానికి యువత ఐక్యం కావాలి. గాంధీ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పానీయం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీ మార్గంలో అందరూ నడవాలని కలెక్టర్ కోరారు. శాంతి అహింస మార్గంలో నడవాలని పానీయం ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డి తెలిపారు. పానీయం యువ నాయకులు గౌరవ్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆశయాలతో రాజకీయాలకు వచ్చానన్నారు. గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. మనం అందరం కూడా గాంధీ గారు చెప్పిన అడుగుజాడల్లో నడవాలి. ముఖ్యంగా మార్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా మనలో ఉండే తప్పులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి.
మనలో ఉండే శత్రువులు ఏవైతే ఉన్నాయో ఈర్ష్య కానీ అసూయ కానీ ఇలాంటివన్నీ కూడా మనం జయించి ముఖ్యంగా ప్రజల కోసం ప్రజలకి ఉపయోగపడేటట్టు ఏదైనా దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతూనే ఉందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు జె లక్ష్మీనరసింహ యాదవ్ వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కొండారెడ్డి బోర్జు సమీపంలోనే గాంధీ విగ్రహం, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గం కనుమరుగైందని, దేశంలో మరోసారి స్వాతంత్ర్యోద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన ఓట్ల దొంగ బతికిన వారిని చంపేసి చనిపోయిన వారిని బతికించి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే దేశ ప్రజలపై బ్రిటిష్ కాలం కంటే ఎక్కువ పన్నులు విధించారని, 10 ఏళ్లుగా ప్రజలు రక్తాన్ని పీల్చి ఇప్పుడు జీఎస్టీ తగ్గించామంటూ బుల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఇది ఎన్నికల పాచిక తప్ప మరేది కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ముఖ్యంగా కర్నూలు నంద్యాల పార్లమెంటు ప్రజలకు అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాటం చేశాడో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అదేవిధంగా బ్రిటిష్ పాలన కొనసాగుతుంది. కాబట్టి శాంతి మార్గంలో గాంధీ మహాత్ముని యొక్క ఆశయాలను మనం పుణికిపుంచుకొని మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి భారతదేశంలో ఏర్పడింది. ఎందుకోసం అంటే ఈరోజు ఓట్ల దొంగ బతికినోన్ని చంపేస్తున్నారు, చచ్చిపోయినోన్ని ఓట్లు ఎక్కిస్తూ ఈరోజు దొంగ ఓట్లతో గతనేక నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేశాడు. అందుకోసం ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బ్రిటిష్ వారి కంటే ఎక్కువ కూడా పన్ను రూపంలో ఈ కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి వసూలు చేసింది. కానీ ఈరోజు ముసలి కన్ను కాస్తూ బీహార్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు జీఎస్టీ తగ్గించడం అనేది నరేంద్ర మోడీ యొక్క ఒక ఎన్నికల పాచిక అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఎక్కడ పోయినా టోల్ గేట్లు ఈరోజు మనం పన్ను కడుతున్నాం. ప్రతిదానికి కూడా ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఈరోజు మన బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే మనం పన్ను కడుతున్నామో అంతకంటే ఈ భారతదేశం నరేంద్ర మోడీ పరిపాలనలో అంతకంటే ఎక్కువ పన్ను వసూలు చేస్తున్నాడు అని మన రాహుల్ గాంధీ గారు ఎన్నో పోరాటాలు చేస్తే ఇప్పుడు జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకు పండగగా మేము కానుక ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. కానీ నిజంగా ఏం కానుక అది? దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం, జీఎస్టీని ఒకే స్లాబ్ కింద తీసుకురండి. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ వారి కంటే ఎక్కువ మీరు పన్ను వసూలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవంతంగా ముగిసిన కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవాలు, 2 మృతి 20 మంది గాయాలు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వాడవాడలా ఎగిరిన కేవీపీఎస్ సామాజిక ఉద్యమ పతాకాలు. నంద్యాల జిల్లా కలుగొట్లలో రాజుకున్న ఫ్యాక్షన్ పూరు, కత్తుల కర్రలతో దాడి, భయం మధ్యన ప్రజానీకం. జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడిన ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి. శ్రమజీవుల చెమట చుక్కకు పాట కట్టిన గాయకుడు కామ్రేడ్ ఆర్ఏ వాసు కేవీపీఎస్ ఆధ్వర్యంలో వాసు వర్ధంతి సభలు.